నమస్తే జనబేరి న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఆయా నైట్ వాచ్మెన్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం రామకృష్ణ డిమాండ్. క్రైస్తవ కళ్యాణ మండపానికి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించిన కేశినేని శివనాథ్. ప్రభుత్వ విప్ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు. మున్సిపల్ కార్మికుల ఆకలి కేకలు. 19 రోజులు గడిచినా అందని వేతనాలు. మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ తీరుపై సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. సిపిఐ రాష్ట్ర కార్యాలయం దాసరి భవన్లో ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2020లోనే ఈ బిల్లుకు అన్ని పార్టీలు మద్దతు తెలిపినప్పటికీ జనగణన మరియు నియోజకవర్గాల పునర్విభజన నిబంధనలతో ప్రధాని అడ్డంకులు సృష్టించారన్నారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే బిల్లును వాడుకుంటున్నారని, చిత్తశుద్ధి ఉంటే తక్షణమే సవరణలు చేసి రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు. పునర్విభజన పేరుతో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందన్నారు. జనాభా నియంత్రణ పాటించిన దక్షిణాదిలో సీట్లు జనాభా నియంత్రణను పాటించని దక్షిణాదిలో సీట్లు తగ్గిపోతున్నాయని, నిబంధనలు పాటించని హిందీ రాష్ట్రాల్లో సీట్లు పెరగడం వల్ల ప్రాంతీయ అసమానతలు పెరుగుతున్నాయన్నారు. మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆ ప్రధానమంత్రి ఆ పదవికున్న గౌరవాన్ని పూర్తిగా మంటగలుపుతూ ఉన్నాడు. మరి జవహర్లాల్ నెహ్రూ గారి కాలం నుండి మొన్నటి మన్మోహన్ సింగ్ వరకు ఎంతోమంది ఈ దేశానికి ప్రధానమంత్రులు అయ్యారు. అదే మధ్యలో బీజేపీకి చెందిన వాజ్పేయి గారు కూడా ప్రధానమంత్రిగా 6 ఏళ్ల పాటు పనిచేశారు. కానీ ఏ ప్రధానమంత్రి కూడా ఇంతగా దిగజారి మాట్లాడడం కానీ, ఇంత ఆ పదవికున్న ఔన్నత్యాన్ని మంటగలపడం కానీ ఎవరూ చేయలేదు. ఈ గౌరవం అంతా కూడా నరేంద్ర మోడీ గారికి దక్కింది. నిన్న ఆ పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నాడు. పచ్చి అబద్ధాలు. మహిళా రిజర్వేషన్ బిల్లు 2023లోనే పాస్ అయ్యింది. అన్ని ప్రతిపక్ష పార్టీలు కూడా ఆనాడు ఆ బిల్లును బలపరచడం జరిగింది. ఇది ఒక చారిత్రాత్మకమైన బిల్లు. ఇది దేవేగౌడ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 1996లో ఆనాటి కమ్యూనిస్టు పార్లమెంటు సభ్యురాలు గీతా ముఖర్జీ గారు చైర్మన్గా వారు ఒక కమిటీ వేశారు. అప్పటి నుంచి కూడా ఇది జరుగుతూ ఉంది. సిపిఐగా ముందు నుంచి కూడా మేము సిన్సియర్గా ఈ మహిళా బిల్లుకు మద్దతుగా ఉన్నాం. దీన్ని ప్రిపేర్ చేయడంలో గీతా ముఖర్జీ గారు ప్రధాన పాత్ర పోషించారు. అది అందరూ తెలిసిన విషయమే. నువ్వు బిల్లు పాస్ అయింది. బిల్లు పాస్ అయిన తర్వాత ఇవాళ మోడీ గారు ఏమంటారు? ఆ మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆటంకాలు కల్పిస్తున్నారు అన్నారు. ఎవరు ఆటంకాలు కల్పిస్తున్నారు నేను అడుగుతా ఉన్నాం. ఆటంకాలు కల్పించిందే నీవని మేమంటా ఉన్నాం. ఎందుకంటే ఎప్పుడైతే బిల్లు పాస్ అవుతుందో పాస్ అయిన వెంటనే అది అమల్లోకి రాకుండా నీవు 2 కండిషన్లు పెట్టావు. ఒకటేమో సెన్సస్ కావాలన్నావు, రెండోదేమో డీలిమిటేషన్ కావాలన్నావు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను ఎండగడుతూ కార్మిక వర్గ ప్రయోజనాల ధ్యేయంగా పోరాటాలను ఉధృతం చేస్తామని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు, ఏఐటీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ వెంకట సుబ్బయ్య వెల్లడించారు. దాసరి భవన్లో ఏఐటీసీ నగర 15వ మహాసభలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తూ శ్రమజీవుల హక్కులను కాలరాస్తోందని విమర్శించారు. దశాబ్దాల పోరాటాల ద్వారా సాధించుకున్న 44 కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో 4 కోడ్లను తీసుకురావడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో నగరంలోని వివిధ కార్మిక సంఘాల ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సంప్రదాయాన్ని ఇచ్చేసినటువంటి ఏఐటీసీ నాయకులు, మొదటి తరం నాయకులు ఆ రకమైనటువంటి సాంప్రదాయాన్ని తీసుకురావడం ద్వారా ఈ రోజుకు కూడా మొన్న కూలీ రేట్ల విషయంలో ముఠా కార్మికులు మనోళ్ళందరూ కూడా సమ్మె నోటీస్ ఇచ్చారు. సమ్మెకి వెళ్ళకముందే యజమానులు మీతో చర్చలు జరిపారు. చర్చలు జరిపి 19 పైసలు 15 పైసలు ఎంతో కొంత పెంచుకునేటటువంటి పద్ధతిలో సంప్రదాయాలు సమ్మెకి వెళ్ళకుండా మనం ఆ రకమైనటువంటి ఒప్పందం చేసుకోవడం జరిగింది. అవునా కదా?
కాబట్టి ఆ సాంప్రదాయం పూర్వీకులు అందించినటువంటి సాంప్రదాయం. కాబట్టి ఆ సంప్రదాయాన్ని మనం నడిపించేటటువంటి క్రమంలో విజయవాడ నగరంలో ఏఐటీసీ గత 14వ మహాసభ నుంచి ఈ 15వ మహాసభ అంటే ఈ 3 సంవత్సరాల కాలంలో విజయవాడ నగర ఏఐటీసీ నిర్వహించినటువంటి కార్యక్రమాలు కార్మికుల కోసం పనిచేసినటువంటి సంఘంగా మేము ఇది సాధించగలిగాం. రాబోయేటటువంటి కాలంలో మేము ఇది ఏం చేయాలి, ఏం కర్తవ్యాలను ఎంచుకోవాలి అనేటటువంటి లక్ష్యంతో ఈ మహాసభ జరుపుకునేటటువంటి ఉద్దేశం. ఈ మహాసభలో మీరందరూ కూడా కార్యదర్శి గారు ప్రవేశపెట్టేటటువంటి కార్యదర్శి నివేదిక అనంతరం మీరు కూడా చర్చల్లో పాల్గొని ఏఐటీసీని నడిపించేటటువంటి క్రమాన్ని మీరు సూచించేటటువంటి పద్ధతులు అందరూ కూడా పాల్గొని తుదుకంట 3 సంవత్సరాలకు ఒకసారి జరిగేటటువంటి మహాసభ కాబట్టి తుదుకంట మీరందరూ కూడా మహాసభ జయప్రదానికి మీరందరూ కూడా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, మనం చూసినట్లయితే ఈ రోజున ఒకప్పుడు పని గంటలు ఎన్ని గంటలు ఉండేవి? పని చేయాలంటే కార్మికుడికి అసంఘటిత రంగమా సంఘటిత రంగమా అనేటటువంటి పక్కన పెడితే పని చేసేటటువంటి దానికి టైం లేదు. నువ్వు పొద్దున్న లేచిన కాడి నుంచి గొడ్డు చాకరీ అంటారు చూసారా, ఆ మాదిరిగా 16 గంటలు 18 గంటలు పని చేయాలి. కానీ ఇప్పుడు మీరు ఎన్ని గంటలు పని చేస్తున్నారు? 8 గంటలు. 8 గంటలు వచ్చిందంటే దాని వెనక ఎంతమంది పెద్దలు పోరాటాలు చేశారు, ఎంతమంది. ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఆయా నైట్ వాచ్మెన్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం రామకృష్ణ డిమాండ్ చేశారు. కార్మిక సమస్యల పట్ల కూటమి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా విజయవాడ ధర్నా చౌక్లో ఐఎఫ్టియు ఆధ్వర్యంలో ఆదివారం ధర్నా జరిగింది. ఈ సందర్భంగా ఐఎఫ్టియు నాయకులు మాట్లాడుతూ మధ్యాహ్న భోజన పథకం ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని, 20 సంవత్సరాలుగా మధ్యాహ్నం భోజన పథకాన్ని నమ్ముకొని జీవిస్తున్న కార్మికులకు స్మార్ట్ కిచెన్ పేరుతో ఇంటి నుంచి పంపించే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, మధ్యాహ్నం భోజనం పథకం కార్మికులపై రాజకీయ వేధింపులు లేకుండా చర్యలు తీసుకోవాలని, మిడ్ డే మీల్స్ మెనూ ఛార్జీలు ధరలకు అనుగుణంగా పెంచాలని, గ్యాస్ ప్రభుత్వమే సరఫరా చేయాలని, రాష్ట్ర ప్రభుత్వ మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కృష్ణ, ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు విజయవాడ ధర్నా చౌక్లో ప్రభుత్వ పాఠశాలలో పనిచేసేటువంటి ఆయా వాచ్మెన్, మధ్యాహ్నం భోజనం పథకంకు సంబంధించినటువంటి కార్మికులు మా సమస్యలు పరిష్కారం చేయాలనేటువంటి డిమాండ్తో ఈరోజు ధర్నా నిర్వహిస్తూ ఉన్నారు. ప్రధానంగా వాళ్ళకి ఇస్తున్నటువంటి వేతనం 200 రూపాయలు మాత్రమే. కనీసం ఈరోజు ప్రభుత్వం నిర్ణయించినటువంటి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినటువంటి రోజు కూలి 783 రూపాయలు అయితే ఈరోజు దాన్ని కూడా అమలు చేయకుండా, కనీస వేతన చట్టాన్ని అమలు చేయకుండా, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ని అమలు చేయకుండా ఈరోజు కూటమి ప్రభుత్వం మధ్యాహ్నం కార్మికులను కానీ, మిడ్ డే మీల్స్ కార్మికులు కానీ, లేకపోతే వాచ్మెన్స్ కానీ, లేకపోతే ఆయాలు కానీ వీళ్ళ సమస్యలను పరిష్కారం చేయట్లేదు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మికుల సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పేసి వాగ్దానం ఇచ్చినాయి. అయ్యా లోకేష్ బాబు గారు, విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి మీరు ఈరోజు ఆయాలు పనిచేస్తున్నటువంటి వాళ్ళ పనిని గుర్తించట్లేదా? వాళ్ళు వెట్టి చాకరీ చేస్తామన్నారు. వెట్టి చాకరీ చేస్తున్నటువంటి వాళ్ళకి కనీస వేతన చట్టాన్ని అమలు చేయండి, యూనిఫామ్ ఏర్పాటు చేయండి, సకాలంలో జీతాలు ఇవ్వండి. ఆ 6,000 జీతం కూడా 2-3 నెలల నుంచి పెండింగ్లో పెడితే ఆ కుటుంబాలు ఎలా జీవించాలనేది మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా కనీస వేతన చట్టాన్ని అమలు చేయండి. ఆ చట్టం అమలు చేసే ముందు 15,000 రూపాయలు గౌరవ వేతనాన్ని వాళ్ళకి అందించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఆలోచించి క్యాబినెట్ నిర్ణయం తీసుకుని ఈ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పేసి కోరుతున్నాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా కార్మికుల సమస్యల మీద పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. దాదాపుగా 20 సంవత్సరాల నుంచి పాఠశాలలో పనిచేస్తూ ఉన్నారు. మిడ్ డే మీల్స్ కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళకి 2,000, 3,000 రూపాయలు ఇస్తామన్నారు. అది కూడా 1,000 రూపాయలు, 2,000 వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళ కుటుంబాలు ఎలా గడవాలని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు కూలికి వెళ్తూ ఉంటే తాపీ మేస్త్రికి 1,000 రూపాయలు ఇస్తున్నారు.
మామూలుగా హెల్పర్కి 700-800 రూపాయలు ఇస్తున్నారు. అలాంటిది 8 గంటలకు వెళ్ళి సాయంకాలం 4:30 వరకు పాఠశాలలో పనిచేస్తున్నటువంటి 8 గంటలు పనిచేస్తున్నటువంటి కార్మికులకి రోజుకి 200 రూపాయలు ఇస్తున్నారంటే మీ ప్రభుత్వం ఆలోచించండి. మీ ఎమ్మెల్యేల జీతాలు ఎంత, టీఏడీఏలు ఎంత కేటాయించుకుంటామన్నారు. ఈ కేటాయించుకుంటున్నటువంటి అలవెన్సులు కనీసం వాళ్ళు మీకు రవాణా ఛార్జీల కింద 15,000 రూపాయలు కేటాయించుకున్నటువంటి డబ్బులనైనా ఈ కార్మికులకి చెల్లించాలని చెప్పేసి, వేతనాలు ఇవ్వాలని చెప్పేసి అని డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు గుత్తా ఝాన్సీ రాణి అండి. నేను ఐఐటి అధ్యక్షురాలనండి. మధ్యాహ్నం భోజనం వంట చేయటం 2003 కానించి చేస్తున్నామండి వంట. జీతాలు వచ్చినా రాకపోయినా ప్రజాసేవ కోసం 8 సంవత్సరాలు ఉచిత వంట చేసి పెట్టామండి పిల్లలకి. ఇప్పుడు జీతాలు తీసేసి మమ్మల్ని ఇళ్లకు పంపించి ప్రైవేట్ సంస్థలకు ఇస్తానని అంటాం. చంద్రన్న, పవన్ కళ్యాణ్ అన్న, లోకేష్ బాబు అన్న ఆలోచించి మేము ఈ 2003 కానించి చేసాము. మా కష్టాన్ని సంతోషంగా మమ్మల్ని ఉంచాలి అంటే ప్రైవేట్ సంస్థలను తీసేసి మేము వేడివేడిగా అన్నం వండి ఏళ్ళకి వడ్డిస్తున్నాము. అట్లా పాకెట్లు వచ్చేటప్పటికల్లా అవి మెత్తబడిపోయి పిల్లలకి అనారోగ్య పాలైపోయి పిల్లలు హాస్పిటల్ పాలవ్వటం ఇష్టమయ్యి మీకు ఇస్తే మీరు మొదలుపెట్టిన కానించి సంస్థలు మేము చేయటం మొదలుపెట్టిన కానికి ఇస్కానికి ఇస్తానన్నారు, అక్షయ పాత్రకి ఇస్తానన్నారు, ఎప్పటి నుంచి కూడా ఇట్టాగే ఇస్తానని అంటున్నారు. మేము వేడివేడిగా వండి వడ్డిస్తున్నాము. నెలవారీ జీతాలు పడకపోయినా బిల్లులు రాకపోయినా కూడా నెల కూడా మేము తిప్పలబడి మా ఇంట్లో తాకట్లు పెట్టుకొని తెచ్చి వంటలు చేసి పిల్లలకి ఏళ్ళకు వడ్డిస్తున్నాము. శుభ్రంగా తిని శుభ్రంగా సంతోషంగా చదువుకుంటున్నాం. లోకేష్ అన్న, నువ్వు విద్యాశాఖ మంత్రి అయ్యి సమస్త స్కూళ్ళకి మంచి మంచి చదువులు తెచ్చి విద్యార్థుల్ని పైకి తీసుకోవాలన్న సంతోషంతో నువ్వెంతో కృషి చేస్తున్నావన్న. మా మిడ్ డే మీల్స్ కూడా మాకు ఇచ్చి ఇంకా కలిపించి వంట చేయమంటే చేస్తామన్న. మాకు ఏర్పాట్లు చేయించి మేము ఏర్పాటుగా వండి పెట్టాలంటే వండి పెడతాము. మీరు అది మమ్మల్ని గమనించి మా ప్రైవేటు సంస్థలను తీసేసి మా వంట మాకుంచి అనారోగ్యాలు అయినా కూడా మేము హాస్పిటల్ పాలైపోయినా కూడా ఓపిక చేసుకొని మా పిల్లలు అన్నట్టుగా మేము పెడుతున్నాం ప్రతిరోజు కూడా. మమ్మల్ని తీసేసి మీరు సంస్థలకి ఇటు ధర్మం కాదన్నా మీరు అది ఆలోచించుకొని మా యందు దయ ఉంచి మాకు యూనిఫారం మా బెనిఫిట్లన్నీ జీతాలు పెంచి మే నెల ఏప్రిల్ నెల కూడా మాకు జీతాలు వేయట్లేదు. మాకు ఇచ్చే వేతనంలో కూడా 1000 వేసినా కూడా మాకు జీతాలు పడకపోయినా కూడా మేము తెచ్చి పెట్టి వడ్డించి పెడుతున్నాం పిల్లలకి. మా కష్టం ఒకటి అనేది గమనించి మా కష్టాన్ని ఏర్పాటుగా చేసి మా జీతాలు మాకు ఇచ్చి మాకు ఏర్పాటు చేసి సంస్థల నుండి మాకు ఏర్పాటు చేసి మా జీతాలు మాకు చెల్లించాలని కోరుతున్నాను అన్న. నా పేరు సేపలమడు కవిశలి అండి. నేను ఆయా వర్కర్ని. ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నా. 15 సంవత్సరాల మంటి చేస్తున్నానండి. గతంలో 3 సంవత్సరాలు 10 రూపాయల లెక్కన ఉచితం చేశాను. 15 సంవత్సరాల మంటి చేస్తున్నా సారు. 3 సంవత్సరాలు ఉచితం 10 రూపాయల లెక్కన చేసినాను. చంద్రబాబు నాయుడు ఎక్కిన తర్వాత 2000 చేసిండు. 2000 చేసిన తర్వాత 3 సంవత్సరాలు చేసిను. 3 సంవత్సరాల జీతాలు వేయకుండా దిగిపోయిండు. జీతాల కొరకు నేను ఎమ్మెల్యే గారి దగ్గర పోయినా, కలెక్టర్ దగ్గర పోయినా, సీఎం దగ్గర పోయినా, మరి లోకేష్ దగ్గర పోయినా, చంద్రబాబు దగ్గర పోయినా, ఎవరి దగ్గర పోయినా రిపోర్ట్ అనేది ఇంకా సందనించలేదు. కనుక మేము పొద్దురు పూట 8ంటికి స్కూల్లోకి వెళితే 4ంటి టీచర్లు వెళ్ళిన దాకా మేము స్కూల్లోనే ఉండాలి. మరి మేము 3 సార్లు మేము దొడ్లు కడగాలి. మరి మా కష్టాన్ని బట్టి మాకు 200 ఇస్తున్నారు. ఒక నూనె ప్యాకెట్ ఖరీదు మేము చేసే కష్టం. మరి ఏదన్నా ఆపద వచ్చినా కూడా మాకు సంధించట్లేదు. మాకు జ్వరాలు తగిలినా, జట్టు తగిలినా మాకు సెలవులు అంటూ ఇవ్వట్లేదు. కనుక మీరు మా కష్టాన్ని ఫలించి మరి మాకు సీఎం గుర్తింపు మమ్మల్ని గుర్తించి పిఆర్పీలు ఇవ్వాలి. మరి మమ్మల్ని రిటైర్మెంట్ చేసేటప్పుడు 2 లక్షలు మాకు ఇవ్వాలి. మరి మమ్మల్ని పర్మనెంట్ చేయాలి. కనుక పిఎఫ్ ఇవన్నీ చేయాలి. కనుక మా కష్టాలు మాకు గుర్తించి మరి ఎంతమంది దగ్గరకి జీతాలు పెంచాలి మాకు. మరి మాకు నెలగా 5వ తారీఖు కల్లా మాకు జీతాలు పడాలని. మరి మేము చాలామంది సభ్యులు వచ్చినాం కనుక, వంటోళ్ళు మరి సేపర్లు వచ్చినాం కనుక మేము ఎర్రనగ్గులో కానీ పొద్దున 7ంటికి పోయి 8ంటి కాడ నుంచి 4ంటి దాకా చేయాలి. కనుక మమ్మల్ని పరిలించి
నుంచి మరి మేము అధికారుల దగ్గరకు వచ్చినాం, మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు. లోకేష్ వచ్చిండు కలవకుండా వెళ్ళిపోయిండు మమ్మల్ని చూసి. చంద్రబాబు దగ్గరకు పోతే అప్లికేషన్లు తీసుకుంటుండ పియ్యి ఆడ బారేస్తున్నారు. మరి మేము ఇందుకైనా మేము ఓట్లు వేసింది, సభ్యులు ఆడవాళ్ళం మగవాళ్ళం కూడా ఓట్లు వేసింది, గెలిపించింది మేము ఇందుకైనా మా కష్టాన్ని. రాష్ట్రంలో పారిశుద్ధ్య పనుల్లో కీలక పాత్ర పోషిస్తున్న మున్సిపల్ కార్మికుల పట్ల కూటమి ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు ధ్వజమెత్తారు. ఆదివారం విజయవాడ నగరంలోని పలు ప్రాంతాల్లో మున్సిపల్ కార్మికులను కలుసుకున్న ఆయన వారి సాధక బాధకాలను అడిగి తెలుసుకున్నారు. నెల ప్రారంభమై 19 రోజులు గడిచినా వేతనాలు అందకపోవడంతో కార్మికులు అర్ధాకలితో అలమటిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ స్వర్ణాంధ్ర మరియు స్వచ్ఛాంధ్ర పేరుతో ముఖ్యమంత్రి కూటమి నేతలు ప్రచార ఆర్భాటం చేస్తున్నారే తప్ప క్షేత్రస్థాయిలో పనిచేసే కార్మికుల గోడు పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఈ నెల 19 రోజులు గడిచినా సరే రాష్ట్రంలో ఉన్న మున్సిపల్ కార్మికులకి ఇంతవరకు జీతాలు పడలా. వాళ్ళందరూ పారిశుధ్య కార్మికులు, కాంట్రాక్టు ఆప్కాస్లో పనిచేసేటువంటి కార్మికులు, అందులోనూ మహిళా కార్మికులు ఎక్కువ మంది. ఒక్క విజయవాడలోనే దాదాపు 5,000 మంది పైగా జీతాలు రాక అల్లాడుతా ఉన్నారు. రాష్ట్రంలో 50,000 మంది కార్మికులు వాళ్ళు జీతం వచ్చే తప్ప బతకలేని పరిస్థితి ఏర్పడింది. మేము జీతాలు పెంచుతాం అని చెప్పినటువంటి ప్రభుత్వం ఉన్న జీతం కూడా ఇవ్వట్లేదు. వాళ్ళకు వచ్చే జీతం ఎంత, వాళ్ళు బతికేది ఎలాగా? ప్రభుత్వానికి ఈరోజు మీరు కోట్లు ఖర్చు పెడుతున్నాం, 100,000 కోట్లు ఖర్చు పెడుతున్నాం, అభివృద్ధి పదం అని చెప్తున్నారు. మళ్ళీ పైపెచ్చు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర. నిన్నే ముఖ్యమంత్రి గారు నెడదవోలులో పాల్గొన్నారు. కానీ ఆ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో కీలక పాత్ర వహించేటువంటి కార్మికులకి ఇంతవరకు జీతాలు రాలా. దాని గురించి ఒక్కళ్ళు నోరు మెదపల. వాళ్ళు ఇంటి అద్దెలు కట్టాలి, దానికి తోడు పొదుపు సంఘాల్లో తీసుకున్న రుణాలు కట్టాలి, వాళ్ళకి రవాణా ఛార్జీలు లేక, పాలకి ఇతర వాటి ఖర్చులకు లేక ఇది ఎలా బతకాలి? మరి నగర మున్సిపాలిటీల దగ్గర డబ్బులేవా? గత నెలలోనే మీరు వడ్డీ రాయితీ ఇచ్చామనే పేరుతో 100 కోట్ల రూపాయల ఆస్తి పన్ను ఇళ్లకి సీళ్లు వేసి మరీ వసూలు చేశారు. మళ్లీ ఇప్పుడు ఈ సంవత్సరం అడ్వాన్స్ ట్యాక్స్ కింద ముందే కట్టమంటున్నారు. ఒక నెల రోజులు ట్యాక్స్ ఆలస్యమైన 24% వడ్డీ వసూలు చేశారు. మరి మీరు జనం దగ్గరేనో ముక్కు పిండి మరీ వసూలు చేస్తున్నారు. కానీ వాళ్ళకి ఇవ్వాల్సిన చట్టబద్దమైన జీతాలు కూడా 1వ తారీఖు ఇవ్వడానికి లేకపోతే ఇంకా మీరు ఎలా మహిళల మీద, కార్మికుల మీద పేరుకు మాత్రం రేపు మహిళా ఉద్ధరణ లేదా మహిళా బిల్లు అని మాటలు చెప్తున్నారు. వాళ్ళకి జీతాలు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. మరి వీటి మీద ముఖ్యమంత్రి గారు ఏమీ తెలియనట్టుగా మాట్లాడతారు. మున్సిపల్ శాఖ మంత్రి గారు ఆ అమరావతి కట్టడాలు వీటి గురించి తప్ప ఇంకా అసలు ఆయన మున్సిపల్ శాఖలో ఏమవుతుందో కూడా పట్టించుకోవట్లా. ఈ రోజున ఇప్పటికైనా సరే స్పందించి వాళ్ళ వేతనాలు వెంటనే ఇవ్వకపోతే వాళ్ళు రోడ్డు పడక తప్పదు. సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళు ఆందోళన దిగాల్సిన పరిస్థితి వస్తుంది. ఆందోళన కూడా ప్రభుత్వమే బాధ్యత వహించవలసి వస్తుందని హెచ్చరిస్తున్నాం. ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ శ్రీరాముడిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు అత్యంత సిగ్గుచేటని బీజేపీ రాష్ట్ర నేత విష్ణువర్ధన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఆదివారం కదిరిలో మీడియాతో మాట్లాడిన ఆయన కోట్లాది మంది హిందువులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధించే దేవుడిపై అవమానకరంగా మాట్లాడడం ప్రకాష్ రాజ్కు అలవాటుగా మారిందని ధ్వజమెత్తారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, ఆపై మీడియా తన మాటలను వక్రీకరించిందని సాకులు చెప్పడం ఆయనకు పరిపాటిగా మారిందని విమర్శించారు. హిందూ మతం, భారతీయ సంస్కృతి మరియు దేవాలయాలపై బాధ్యతారాహిత్యంగా మాట్లాడడం ప్రకాష్ రాజ్కు ఇది మొదటిసారి కాదని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు. ప్రజాస్వామ్యంలో ఎవరినైనా విమర్శించే హక్కు ఉన్నప్పటికీ ఆ విమర్శలు ఇతరుల మత విశ్వాసాలను మరియు సెంటిమెంట్లను దెబ్బతీసేలా ఉండకూడదని ఆయన స్పష్టం చేశారు. తన అహంకారపూరిత వ్యాఖ్యలతో హిందూ సమాజ మనోభావాలను దెబ్బతీసినందుకు ప్రకాష్ రాజ్ తక్షణమే బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. గత అనేక రోజులుగా మానసిక జబ్బుతో బాధపడుతున్నటువంటి ప్రకాష్ రాజ్ గారు ఈ మధ్య వరుసగా హిందూ సమాజం మీద, సంస్కృతి మీద, దేవాలయాల మీద, దేవుడి మీద, మతాల మీద విషం చిమ్ముతూ నేడు శ్రీరామచంద్రుని కోట్ల మంది ఆరాధించేటువంటి యొక్క పవిత్రమైనటువంటి యొక్క దేవుడి గురించి అవమానకరమైనటువంటి మాటలు మాట్లాడి, అదేవిధంగా రాముడి కుటుంబ సభ్యులకు సంబంధించిన విషయంలో నోరు జారి ఉద్దేశపూర్వకంగా వివాదం చేసి నేడు మళ్ళీ మీడియా ముందుకు వచ్చి కొంతమంది మతోన్మాదులు విమర్శిస్తున్నారు, కొంతమంది కావాలని విమర్శిస్తున్నారు. నాకు అన్ని మతాల మీద గౌరవం ఉంది, నువ్వు ఇతర మతాలను అవమానించలేదు, నీకు ఇతర మతాల మీద గౌరవం ఉందా లేదనేటువంటి ప్రశ్న ఇక్కడ ఉత్పన్నం కాదు.
హిందూ సమాజాన్ని ఎందుకు అవమానించావు, రాముడిని ఎందుకు అవమానించావు, రాముడి కుటుంబాన్ని ఎందుకు అవమానించావు, 120 నుంచి 130 కోట్ల మంది దేశంలో ఆరాధ్యంగా పూజించేటువంటి శ్రీరామచంద్రుని యొక్క మాట్లాడాల్సినటువంటి వివాదం ఎందుకు వచ్చింది, ఈ విషయాలు మాట్లాడకుండా మళ్ళా ఈరోజు సిగ్గు లేకోకుండా ఈరోజు తన మీడియా ముందరకు వచ్చి మాట్లాడేటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇది క్షమించరన్నటువంటిది. తక్షణం బేక్షరతగా క్షమాపణ చెప్పి భవిష్యత్తులో నేను హిందూ సమాజాన్ని అవమానించనని చెప్పి హిందూ సంస్కృతిని గౌరవిస్తానని చెప్తే కనీసం నిన్ను సమాజం యాక్సెప్ట్ చేస్తుంది, లేకపోతే కోట్ల మంది హిందూ సమాజం క్షమించదు. సరైన సమయంలో నీకు బుద్ధి చెప్తామనే విషయాన్ని కూడా, ప్రజాస్వామ్యతంగానే బుద్ధి చెప్తామనే విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నా. పెనమలూరులో జరిగిన 10 నెలల బాలుడి కిడ్నాప్ కేసును పోలీసులు కేవలం 24 గంటల్లోనే ఛేదించారు. కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు వెల్లడించిన వివరాల ప్రకారం కిడ్నాప్కు గురైన శిశువును సురక్షితంగా గుర్తించి తల్లికి అప్పగించారు. కేసు దర్యాప్తు కోసం 6 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వేగంగా చర్యలు చేపట్టారు. విజయవాడ ఆటోనగర్ ప్రాంతంలో భిక్షాటన చేస్తున్న మహిళను నమ్మబలికి బాలుడిని అపహరించిన నిందితులను సీసీ కెమెరాలు సాంకేతిక ఆధారాల ద్వారా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఎంతమంది పిల్లలు ఈ కేసులో ప్రత్యేక ప్రతికరించిన సిబ్బందికి సాక్షిగా హుషారా సార్ కేసు కట్టినట్టు నుంచి కంటిన్యూస్గా ఎఫర్ట్ చేశారు సార్. మార్నింగ్ 4 అఖిల భారత యువజన సమాఖ్య రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా కోటప్పకొండలో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతులను విజయవంతం చేయాలని కోరుతూ విజయవాడలోని దాసరి భవన్లో ఉన్న ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు జి సంతోష్ కుమార్, రాష్ట్ర కార్యదర్శి ఎం యుగేందర్, ఆర్గనైజింగ్ కార్యదర్శి ఎస్ సుబాని మాట్లాడుతూ విద్యా, వైజ్ఞానిక, శాస్త్రీయ, సాంస్కృతిక, రాజకీయ శిక్షణ తరగతులకు యువతకు రాజకీయ సిద్ధాంత, సామాజిక అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా ఈ శిక్షణ తరగతులు జూన్ 1 నుండి 5 తేదీల్లో నిర్వహిస్తున్నామని తెలిపారు. భారత రాజ్యాంగ విలువలు, లౌకికత, ప్రజాస్వామ్య పరిరక్షణ, శ్రమజీవుల హక్కులు, విద్యా, ఉపాధి, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు వంటి కీలక అంశాలపై బోధనలు, చర్చలు జరగనున్నాయని వివరించారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ కొంగర శ్రీనివాసులు, వై బాబీ, కొన్నాలి శ్రీనివాస్, లంకా గోవిందరాజులు, పోతుల ప్రభాకర్, రాష్ట్ర సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్ర సమరయోధుడు, రైతు ఉద్యమకారుడు, సామాజిక సంస్కర్త సర్దార్ గౌతు లచ్చన్న 20వ వర్ధంతి వేడుకలు ఆదివారం సింగ్ నగర్లోని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు కార్యాలయం వద్ద ఘనంగా జరిగాయి. సెంట్రల్ నియోజకవర్గ గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు హాజరై లచ్చన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని వాంబే కాలనీలో పేద మధ్యతరగతి ప్రజల సామాజిక అవసరాల కోసం అత్యాధునిక సౌకర్యాలతో కళ్యాణ మండపాన్ని నిర్మించనున్నట్లు విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్, ప్రభుత్వ విప్ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు వెల్లడించారు. 60వ డివిజన్ వాంబే కాలనీ సి బ్లాక్ రైల్వే ట్రాక్ సమీపంలో 75 లక్షల ఎంపీ నిధులతో నిర్మించనున్న క్రైస్తవ కళ్యాణ మండపానికి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ నవనీతం సాంబశివరావు, మాజీ కార్పొరేటర్ కంచి దుర్గా, క్లస్టర్ ఇన్ఛార్జ్ కంచిదన, డివిజన్ నేతలు బేవరసూరి, కంచెటి నాగరాజు, మల్లేశ్వరరావు, పలువురు పాస్టర్లు, తెలుగుదేశం పార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సెంట్రల్ నియోజకవర్గాన్ని చూస్తే 19 వరకు ఎంత అభివృద్ధి జరిగిందో 19 నుంచి 24 వరకు వచ్చిన పాలకులు ఇక్కడ రాయి కూడా వేసిన ఒక్క కార్యక్రమం కూడా చేసిన వ్యక్తులు గారు చూస్తే అప్పుడే 2014-19 మధ్యలోనే రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, అన్నిటికన్నా ముఖ్యంగా కాలనీలు అభివృద్ధి కానీ ఇట్లా ఎన్నో కార్యక్రమాలు బోండా ఉమ్మ గారి ఆధ్వర్యంలోనే జరిగినాయి. అదేవిధంగా 2024 నుంచి మేము ఎలక్షన్ సమయంలో గెలిచి ఇక్కడికి సెంట్రల్ నియోజకవర్గం అభివృద్ధి కోసం నిరంతరం దాదాపు 350 కోట్లు బోండా ఉమ్మ గారి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ద్వారా తీసుకొచ్చి ఇక్కడ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నారు. దానిలో భాగంగానే ఇవాళ ఆయన ఒకటే కోరారు, మనం 20 సంవత్సరాల నుంచి వాళ్ళ కోరిక, నేను ముందు మాటిచ్చాను, ఇక్కడ నీ ఫండ్స్ నుంచి
ఇక్కడ శాంక్షన్ చేయమనగానే మొట్టమొదటిసారిగా ఒక 75 లక్షలు ఇక్కడ కన్వెన్షన్ సెంటర్కి ఇవ్వటం చాలా ఆనందంగా ఉంది. వారి చేతుల మీదుగా వాళ్ళు శంకుస్థాపన చేసుకుని ఇక్కడ ఉన్న ఎంతోమంది పేద బడుగు బలహీన వర్గాలు నివసించే ప్రాంతం, ముఖ్యంగా క్రైస్తవులందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఈ యొక్క హాలు ఉండబోతుంది పేద క్రైస్తవులకి. ఇటువంటి కార్యక్రమాలన్నీ ఈ రాబోయే 3 సంవత్సరాల కాలంలో కూడా ఎక్కడ ఏమైతే అవసరాలు ఉన్నాయో వాటిని అన్నింటినీ గుర్తించి ముందుకు తీసుకెళ్తాం. ఈ ప్రాంత వాసుల మరొక కోరికైన రైల్వే అండర్ బ్రిడ్జ్ బాంబే కాలనీ నుంచి మధురా నగర్ వరకు ఒకరోజు బోండా ఉమ్మ గారు. ఈ నియోజకవర్గానికి నేను శాసనసభ్యుడిగా, పార్లమెంట్ సభ్యుడిగా కేశినేని శివనాథ్ చిన్ని గారు ఎన్నికైనాక ఈ నియోజకవర్గంలో అభివృద్ధి వేగవంతమైంది. అభివృద్ధి మళ్ళా పూర్వవైభవం తీసుకొచ్చాం. గతంలో కూడా 2014-19 నేను శాసనసభ్యుడిగా ఆ రోజు నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా అభివృద్ధిలో పదంగా తీసుకెళ్ళాం. దానికి బాంబే కాలనీలో దారి లేకపోతే బాంబే కాలనీ చెత్త ప్లాంట్లోంచి ఆ రోజు రోడ్డు వేసింది శాసనసభ్యుడిగా బోండా ఉమ్మ. అట్లాగే ఇక్కడ చెత్త ఉండేది, 2 లక్షల టన్నుల చెత్త ఉంటే ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని ఆ చెత్త గుట్టలు ఎక్కించి మొత్తం చూపించి సమస్యని శాశ్వత పరిష్కారం దిశగా ఈ ఉన్న చెత్తను మొత్తం తరలించడమే కాకుండా ఇవాళ భవిష్యత్తులో రాబోయే 50 సంవత్సరాలు 100 సంవత్సరాలకు కూడా ఇక్కడ ఎటువంటి చెత్త వాసన అనేది కానీ చెత్త అనేది లేకుండా దీన్ని పూర్తిగా ఈ చెత్త నుంచి సంపద సృష్టించే పవర్ ప్లాంట్ను కూడా ఆ రోజు మేము 14-19 శాసనసభ్యుడిగా ఉన్నప్పుడే గుంటూరు దగ్గర జిందాల్ పవర్ ప్లాంట్ని పెట్టి ఇవాళ విజయవాడ నగరం నుంచి రోజు ఉత్పత్తి అయ్యే 700 టన్నుల చెత్తని ప్రతిరోజు కూడా ఎక్కడా ఉంచకుండా తీసుకెళ్ళి అక్కడ ఇవ్వటం, ప్లస్ దాని నుంచి పవర్ జనరేషన్ చేయటం వల్ల చెత్త నుంచి సంపద వస్తుంది. బాంబే కాలనీ సి బ్లాక్ వద్ద ఎన్నికల హామీలో ఏదైతే బాంబే కాలనీలో ఉన్న చర్చి పాస్టర్స్ అందరికీ, ఫెలోషిప్ సంఘానందరికీ కూడా ఒక హామీ ఇవ్వడం జరిగింది. కమ్యూనిటీ హాల్ కావాలని చెప్పి అప్పుడు ఎలక్షన్ ముందు అడగగా గెలిచిన తర్వాత మన ఎమ్మెల్యే గారు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఇదే విధంగా ఈ సి బ్లాక్లో ఉన్న ఈ గ్రౌండ్ని శాంక్షన్ చేసి మన ఎంపీ గారి నిధులతో 75 లక్షలతో నిర్మాణాన్ని పూర్తి చేసి అందరికీ కూడా అందుబాటులో తీసుకొచ్చే విధంగా ఈరోజు శంకుస్థాపన చేయడం ఎమ్మెల్యే గారు, ఎంపీ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ మంచి కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటాం. గత 22 సంవత్సరాలుగా మేము ఈ బాంబే కాలనీలో దేవుని యొక్క పరిచర్యని కొనసాగిస్తూ ఉన్నాను. మేమందరం కూడా సుమారుగా 50 మంది పాస్టర్స్ ఉన్నారు. ఇక్కడ పాస్టర్ ఫెలోషిప్ ఉంది, బాంబే కాలనీ పాస్టర్ ఫెలోషిప్. ఈ సంవత్సరం నేను పాస్టర్ ఫెలోషిప్కి ప్రెసిడెంట్గా ఉన్నాను. నా పేరు కోట గాబ్రియల్. 22 సంవత్సరాల నుంచి కూడా మరి క్రైస్తవులకి ప్రత్యేకమైనటువంటి ఒక కమిటీ హాల్, ఏదైనా మీటింగ్ పెట్టుకోవడానికి కానివ్వండి, ఏదో వివాహం చేసుకోవడానికి, ఏదైనా కార్యక్రమాలు చేసుకోవడానికి కానివ్వండి, ప్రత్యేకమైనటువంటి స్థలం కానీ హాలు కానీ ఏమీ లేకపోవడం వల్ల మేము ఈ బాంబే కాలనీకి వచ్చిన ప్రారంభం నుంచి కూడా నాయకుల్ని అడుగుతూనే ఉన్నాం. వాళ్ళు హామీలు ఇస్తూనే ఉన్నారు, అలా పోతూనే ఉన్నాయి. గతంలో మరి ఈ మన బోండా ఉమామహేశ్వర గారిని అడిగినప్పుడు మన ఎలక్షన్ టైంలో ఈసారి తప్పకుండా మీకు కమిటీ హాల్ ఇవ్వటం జరుగుతుందని హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు మరి లోకల్గా మన ధనా గారు కూడా మాకు సపోర్ట్గా ఉంటే, మాకు సహకారంగా ఉంటూ ఆయన కూడా ఎమ్మెల్యే గారితో చెప్పి మాట్లాడి చెప్పకుండా ఇది కార్యక్రమం చేపిద్దామని చెప్పేసి అంటాం. వారు హామీ ఇవ్వటం, అటు ఎమ్మెల్యే గారు హామీ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఎలక్షన్లో గెలిచిన తర్వాత ఎలాగైతే హామీ ఇచ్చారో దాన్ని ఎంపీ గారి యొక్క నిధుల్లో నుంచి కన్స్ట్రక్షన్ కోసం 75 లక్షలు మంజూరు చేయించి మరి ఈ రోజున శంకుస్థాపన చేయడం జరిగింది. మరి ఇంత కార్యక్రమాన్ని గొప్పగా ఇన్నాళ్ళు జరిగినట్టు కార్యక్రమాన్ని అటు ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నటువంటి బోండా ఉమామహేశ్వర గారు ఎంపీ గారి ద్వారా జరుగుతుంది. కాబట్టి మేము ఈ విషయంలో వారికి కృతజ్ఞులమై ఉంటాం. ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఆయా నైట్ వాచ్మెన్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం రామకృష్ణ డిమాండ్. క్రైస్తవ కళ్యాణ మండపానికి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించిన కేశినేని శివనాథ్. ప్రభుత్వ విప్ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు.
మున్సిపల్ కార్మికుల ఆకలి కేకలు, 19 రోజులు గడిచినా అందని వేతనాలు. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.